డ్రై ఫ్రూట్స్ రుచిగా ఉండడమే కాదు, త్వరగా శక్తినిస్తాయి. అందుకే చాలామంది తమ ఆరోగ్యం కోసం డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు. అయితే 5 రకాల డ్రై ఫ్రూట్స్ మాత్రం మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం తినకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందులో మొదటిది ఎండుద్రాక్ష. ఎండుద్రాక్షలో సహజంగానే షుగర్స్ ఉంటాయి. వీటిని బ్రేక్ఫాస్ట్ ముందు ఖాళీ కడుపుతో వీటిని తిన్నట్లయితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే ఉదయాన్నే వీటిని తీసుకోకుండా ఉంటేనే మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ వీటిని తినాలనుకుంటే రోజులో ఏదో ఒక టైంలో తీసుకోవచ్చు. వీటిని నేరుగా కాకుండా పెరుగుతో కలిపి తీసుకుంటే మంచిది. రెండవది అత్తిపండ్లు. అత్తిపండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉన్న ఈ అత్తిపండ్లలో నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో అవి తీపిగా ఉంటాయి. వీటిని ఖాళీ కడుపుతో తింటే అసౌకర్యంగా ఉంటుంది, ఉబ్బరంగా అనిపిస్తుంది. వీటిని ఉదయం పూట తీసుకోకుండా ఉంటేనే ఆరోగ్యానికి మంచిది. ఇక మూడవది ఖర్జూరం. ఖర్జూరంలో చక్కెర ఎక్కువగా ఉండడం వల్ల రుచిగానూ ఉంటాయి. వీటిని బ్రేక్ఫాస్ట్ కంటే ముందే తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. వీటిని తీసుకుంటే త్వరగా శక్తినిస్తాయి, కానీ ఊహించని విధంగా షుగర్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే ఖర్జూరం తీసుకోకుండా ఉంటేనే మంచిది. నాలుగవది ఆప్రికాట్స్. ఎండిన ఆప్రికాట్స్లో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా వీటిల్లోనూ నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని ఉదయాన్నే కాకుండా ఈవినింగ్ స్నాక్స్లా తీసుకోవచ్చు. వీటిని చిరుధాన్యాలతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇక చివరిగా ప్రూనే. ఈ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిల్లో ఉండే నేచురల్ షుగర్స్ వల్ల ఇవి తీయగానే ఉంటాయి. వీటిని తింటే షుగర్ స్థాయిలు పెరుగుతాయి. ప్రూనే పండ్లను కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోకుండా ఉంటే ఆరోగ్యానికి మంచిది.